హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో గత 5-6 డేస్ నుండి మనము పిఎఫ్ అప్లై చేయలేకపోతున్నాము, అలానే పాస్వర్డ్ చేంజ్ చేయలేకపోతున్నాం. ఓటీపీ త్రూ చేయవలసినటువంటి సర్వీస్లు ఏవి కూడా మనం చేయలేకపోతున్నాం కదా. సో ప్రస్తుతం మనము ఒక క్లెయిమ్ అయితే అప్లై చేసి చూద్దాము. మరి ఇప్పుడు కూడా అప్లై అవుతుందా కాదా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను ఒకరి పిఎఫ్ అయితే అప్లై చేస్తున్నాను. దానికోసం మనము పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఓపెన్ చేయాలి. సో పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయి ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ మనం పిఎఫ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31/1910C అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కూడా వెరిఫై జరిగింది. ఓకే, ఇప్పుడు వీరికి సంబంధించిన పిఎఫ్ని మనం అప్లై చేస్తున్నాము. సో ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫామ్ 19 అండ్ ఫామ్ 10 ఇక్కడ మనము అప్లై చేస్తాం. సో ఫామ్ 19 పైన క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ చెక్ ఇక్కడ అప్లోడ్ చేసి చూద్దాం ఓటీపీ అనేది వస్తుందా లేదా తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసాము. బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకు కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు చూడండి గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్లయితే ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసాము. దాని తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేస్తాము. సో చూద్దాము, గత 5-6 డేస్ నుంచి అయితే మనకు పిఎఫ్ క్లెయిమ్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ కావడం లేదు. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రస్తుతం టైం అయితే ఇక్కడ 4:30 అవుతుంది ఈవినింగ్. సో పిఎఫ్ అయితే మనకు సక్సెస్ఫుల్గా అప్లై అయింది. అంటే మీరు కూడా ఓటీపీ త్రూ చేయవలసినటువంటి సర్వీసులు అన్నీ కూడా చేయవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ 19 అప్లై చేశాను కదా, అలానే ఫామ్ 10C కూడా అప్లై చేస్తాను. సో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31 పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది బ్యాంక్ పేజు. సో బ్యాంక్ పేజ్ చూపిస్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు బ్యాంక్ పేజ్ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ సేమ్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పటి వరకు మనము ఫామ్ 19 అప్లై చేసాం కదా. సో ఇప్పుడు నేను పెన్షన్ క్లెయిమ్ని అప్లై చేస్తాను. సో సేమ్ మళ్ళీ ఎంప్లాయ్కి సంబంధించిన పూర్తి అడ్రస్ ఎంటర్ చేస్తాము. బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ కానీ అప్లోడ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. దాని తర్వాత బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ ఓటీపీ, సో కన్సర్న్ చెక్స్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ వస్తుంది. సో చూడండి ఫామ్ 19 అప్లై అయింది కదా. సో ఫామ్ 10Cకి ఏమో మళ్ళీ ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి రీట్రై చేద్దాము. ఇప్పుడు రీట్రై చేయడంతో సక్సెస్ఫుల్గా ఓటీపీ అయితే వెళ్ళింది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసి మనము చూద్దాము పెన్షన్ క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసాము. వ్యాలిడేట్ ఓటీపీ పైన క్లిక్ చేద్దాము. సో ఫామ్ 19 క్లెయిమ్ సక్సెస్ఫుల్ అప్డేట్ అయింది. పెన్షన్ క్లెయిమ్కి కొంచెం అయితే రెండోసారి మనం లాగిన్ చేయాల్సి వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు మనకు పెన్షన్ క్లెయిమ్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ అవుతుందా లేదా. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఫామ్ 10C అనేది అప్లై కావడం లేదు. ఫామ్ 19 అయితే అప్లై అయింది. మీరైతే ఒక 1 అవర్ లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. పిఎఫ్ క్లెయిమ్స్ అనేవి అప్లై అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఒక 1 అవర్ 5 అవుతుంది కదా. ఇప్పుడు 6:30, 7:30 తర్వాత ట్రై చేస్తే తప్పకుండా ఫామ్ 10C క్లెయిమ్ కూడా ఆన్లైన్లో మనకు సబ్మిట్ అవుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే ఓటీపీస్ అయితే వస్తున్నాయి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.